ఈ వారం నేషనల్ రౌండప్లో యూపీ మద్రసా యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసింది. సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో తీసుకొచ్చిన యూపీ మద్రసా యాక్ట్ని హైకోర్టు కొట్టివేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు రీఇన్స్టేట్ చేసింది. సుప్రీంకోర్టు రీఇన్స్టేట్ చేసింది అనగానే ఇది అఖిలేష్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తీర్పు అని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. నిజానికి ఈ యాక్ట్ ఏం చెబుతోంది అండ్ సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టివేయడానికి కారణం ఏంటి, సుప్రీంకోర్టు ఎందుకు ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకొని రీఇన్స్టేట్ చేసింది అండ్ వేటిని తొలగించాలని చెప్పింది, ఒకసారి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ని వివరిస్తారా? ఇది బేసిక్లీ స్టార్ట్ అయింది 2004లో సాయి గారు. ఓకే, 2004లో అప్పుడున్న సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ వాళ్ళది పార్టీ ఏం చేశారంటే ఒక చట్టం తీసుకొచ్చారు, ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మద్రసా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004. దాంట్లో ఏం చేశారంటే వీళ్ళు మద్రసాస్కి ఒక అక్రాస్ ద బోర్డ్ ఒక ఫ్రీడమ్ ఇచ్చేశారు. మైనారిటీ ఇన్స్టిట్యూషన్ మీరు ఏమైనా చేసుకోండి అని కాన్స్టిట్యూషన్లో సేఫ్ గార్డ్స్ ఉందని చెప్పి మనం చూసాం. చాలా మటుకు మన దాంట్లో కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి మనం చాలా మటుకు అట్లాంటి ఫ్రీడమ్ ఇచ్చాం అన్నమాట. కానీ కాన్వెంట్ స్కూల్ నడుపుతున్న వాళ్ళు కానీ, కాలేజెస్ నడుపుతున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఏ ఇంటర్ఫిరెన్స్ బయట నుంచి లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నార్మల్ ఉంటుంది కానీ మిగతా ఏం ఉండదు, ఇంటర్ఫిరెన్స్ ఉండదు. సెయింట్ స్టీఫెన్ తీసుకోండి, అడ్మిషన్ వాళ్ళు మైనారిటీ స్టూడెంట్స్కి ఇస్తారు, ఫ్యాకల్టీ మైనారిటీస్కి ఉంటారు, అంతా వాళ్ళదే ఉంటుంది మొత్తం. ఇక్కడ సెయింట్ స్టీఫెన్స్ ఒక ఎగ్జాంపుల్ లాగానే ఎక్కడైనా అంతే. ఈవెన్ రైట్ టు ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ పేద పిల్లల్ని 25% పేద పిల్లల్ని వాళ్ళని లిటరలీ బిలో ద పవర్టీ లైన్ ఉన్న పిల్లల్ని తీసుకొని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలని చాలామంది చెప్పారు. గవర్నమెంటే చెప్పింది అది రైట్ టు ఎడ్యుకేషన్లో. కానీ ఈ మైనారిటీ స్కూల్స్ ఏమన్నారంటే మాకు అది ఆ చట్టం మాకు రాదు, అది మా దాంట్లో రాదు, మాకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉందన్నారు. సో 2004లో వచ్చిన ఈ పర్టికులర్ చట్టం ఏం చేశారు సుప్రీంకోర్టు ఇప్పుడు కొట్టి వాళ్ళు అగ్రీ చేశారు, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని. కానీ దాంట్లో చాలా మార్పులు తెచ్చుకున్నారు సుప్రీంకోర్టు. అండ్ అది ఉత్తరప్రదేశ్కి ఒక్కటే బాధం కాదు, ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి అది ఇంపాక్ట్ ఉంటుంది. అంది నేను ఒక్కొక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఛానల్స్ ఎవరు దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. కరెక్ట్. ఫోటోలు ఏం చూపించారంటే పెటిషనర్స్ పెట్టి వాళ్ళు కూడా వి సైన్ చూసి సుప్రీంకోర్టు బయట ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఇద్దరు విక్టరీ సైన్ పెట్టుకున్నారు. దాంతో తెలిసిపోయింది ఎక్కడ దీని జడ్జ్మెంట్ ఎక్కడ దాకా వెళ్ళింది అనేది. సో ఈ యాక్ట్ ఒరిజినల్లీ సమాజ్వాదీ పార్టీ చేశారు. అది ఏం చేశారు, ఎందుకు చేశారంటే ఈ మద్రసాస్ని ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అన్ని ఇన్స్టిట్యూషన్తో ఈక్వల్ చేయడానికి చేశారు. కానీ మైనారిటీ స్టేటస్ రిటైన్ చేసుకున్నారు సాయి. ఇది వాళ్ళు చేసింది అనమాట. న్యాచురల్లీ ఆ ఉత్తరప్రదేశ్లో మెజారిటీ పాపులేషన్ ముస్లిం చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నారు. దానికోసం వీళ్ళు వాళ్ళ ఇంక్లూజివ్నెస్ చేయడానికి చేశారని చెప్పి చేసిపించారు అప్పుడు మన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. కానీ దాన్ని ఏమైందంటే దాన్ని మార్చ్ 2022లో అలహాబాద్ హైకోర్టు ఈ లాని కొట్టిపడేసింది. ఇది నాన్ సెక్యులర్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి. నాన్ సెక్యులర్ ఎందుకన్నారా, ఇదే రూల్ హిందువులు కూడా ఉండాలి, ఇదే రూల్ ముస్లిమ్స్కి ఉండాలి, ఇదే రూల్ క్రిస్టియన్స్కి ఉండాలి, అందరికి ఉండాలి. ఈ మైనారిటీ అని చెప్పి మీరు ఈ మద్రసాస్కి ఒక్కటే ఎట్లా ఇస్తారని చెప్పి. ఉత్తరప్రదేశ్లో ఆ టైంలో ఆల్మోస్ట్ 13,364 మద్రసాలు ఉన్నాయి. దాంట్లో 12 లక్షల పిల్లలు చదువుతున్నారు. ఓకే నా టిపికలీ మద్రసా తీసుకుందాం సాయి గారు. మద్రసా ప్రాబ్లం ఏంటంటే రిలీజియస్ ఎడ్యుకేషన్. మనం కాన్వెంట్ స్కూల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా ఒక మైనారిటీ ఇన్స్టిట్యూషన్. కాన్వెంట్ స్కూల్ మన అందరు కాన్వెంట్ స్కూల్ గురించి చాలా మంచిగా మాట్లాడారు. చాలామంది మన దాంట్లో కాన్వెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళకి డిసిప్లిన్ చాలా ఫేమస్, దే వెరీ ఫేమస్. సిస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా నడిపిస్తారు. వాళ్ళ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ స్కూల్స్ కానీ ఏదైనా కానివ్వండి. దెన్ యూ టేక్ మద్రసాస్. ఈ రెండు ఎగ్జాంపుల్ రెండు ఎండ్లో ఉందన్నమాట. ఒక ఎండ్లో ఏంటంటే ఓన్లీ రిలీజియస్ టీచింగ్. ఇప్పుడు ఆలోచించండి, ఈ కాన్వెంట్ స్కూల్లో కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము బైబిల్ నేర్పిస్తాం అంటే ఎవరైనా పోతారా? కరెక్ట్. ఎవడు పోరు. వాళ్ళకి సండే స్కూల్స్ ఉన్నాయి, సండే స్కూల్స్ అని చెప్పి చర్చ్ వాళ్ళు నడిపిస్తారు. అక్కడ క్రిస్టియన్ పిల్లలు వస్తారు, రోజంతా అక్కడ ఉండి బైబిల్ గురించి చెప్తారు. ఆ ఫాదర్స్ వస్తారు, పాస్టర్స్ వస్తారు, సిస్టర్స్ వస్తారు అని చెప్తారు అనమాట క్లాస్. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే రోజు మండే టు సాటర్డే మీరు ఇదే నేర్చుకుంటారు. ఈవెన్ సండే కూడా బహుశా, బికాజ్ వాళ్ళకి బ్రేక్ ఇంటికి కూడా వెళ్ళరు. అండ్ యూజువలీ మద్రసాలు చదువుతున్న పిల్లలు అందరూ దే కమ్ ఫ్రమ్ రియల్ రాక్ బాటమ్ ఫైనాన్షియల్లో కానీ వాళ్ళ సోషల్ స్టేటస్లో కానీ. మీరు అసదుద్దీన్ ఓవైసీ పిల్లలు ఎవరైనా మద్రసాకి వెళ్ళారని అడగండి. కరెక్ట్. ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి దట్స్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్. వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, పబ్లిక్ స్కూల్లో పెద్ద పెద్ద ఫీజు కట్టేసి వాళ్ళు ఉంటారు. కానీ ఇదే వాళ్ళు మద్రసా గురించి ఆర్గ్యూ చేసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా మద్రసాకి వెళ్ళారని అడగండి, వెళ్ళరు. ఎండ్ ఆఫ్ ద డే సైగర్ ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఇస్లామిక్ నేను జడ్జ్మెంట్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు జడ్జ్మెంట్ మనం తర్వాత వస్తాము. ఇస్లామిక్ వాళ్ళ స్కాలర్స్ ఏమంటున్నారు, మీ దగ్గర వేద పాఠశాలలు ఉన్నాయి కదా హిందువులది, మీరేం చేస్తున్నారు అక్కడ అని. కరెక్ట్, గుడ్ పాయింట్. కానీ వేద పాఠశాలలో పురోహితులు కావడానికి తయారు చేస్తున్నారు వాళ్ళని. నేను దీనికన్నా ముందు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. మా ఊరు కేరళలో ట్రిచూర్ టౌన్లో 4 పాఠశాలలు ఉన్నాయి, వేద పాఠశాలలు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.
ఈ 4 స్థాపించింది ఆదిశంకరాచార్య గారు. ఇప్పుడు దాంట్లో అన్నిటికన్నా ఫేమస్ తెక్కేమడం అని ఉంది. అక్కడ నుంచే పూరం స్టార్ట్ అవుతుంది. అక్కడే 20 నుంచి 30 పిల్లలు ఎప్పుడు ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి అక్కడ ఇడిసేసి వెళ్తారు. అక్కడి నుంచి లిటరలీ దే ఆర్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ బ్రహ్మచారి ఆ ఏజ్ నుంచి. ఒక్కొక్కసారి వాళ్ళు 10th క్లాస్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, రిటర్న్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. నేర్చుకున్నాను, అంత బాగుంది. అక్కడేం చేస్తారంటే పొద్దున 4:30కి లేస్తారు, 5 గంటలకు స్నానం అంతా చేసి రెడీ, 5 to 7 వేద చెప్తారు. వాళ్ళు పాఠశాల మొత్తం క్లాస్ టీచింగ్ ఇస్తారు, మంత్రాలు అది ఇది అన్నీ. దాని తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, బ్రేక్ఫాస్ట్ చేసి 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతారు. రెగ్యులర్ స్కూల్ అది టైఅప్ చేసుకున్నారు వీళ్ళు మఠం వాళ్ళు. సాయంత్రం కాగానే 4:30, 3:30, 4 గంటలకు వచ్చేస్తారు లైక్ నార్మల్ చిల్డ్రన్. వచ్చి మళ్ళీ అంతా రిఫ్రెష్ అయ్యి అంతా చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 5:30 నుంచి మళ్ళీ మంత్రాల్లో ఉంటారు. నేర్పించడానికి పురోహితులు ఉంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళందరూ నేర్పిస్తారు. 7:30, 8 డిన్నర్ అండ్ దెన్ గో బ్యాక్. ఇప్పుడు ఏమవుతుందంటే కాంపోజిట్ ఎడ్యుకేషన్ ఉంది ఒకటి. కరెక్ట్. మీరు సైన్స్ నేర్చుకుంటున్నారు, మీరు మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, మీరు మలయాళం నేర్చుకుంటున్నారు, మీరు అన్ని సివిక్స్ నేర్చుకుంటున్నారు, అన్ని లెసన్స్ నేర్చుకుంటున్నారు లైఫ్లో. సో దాట్ మీరు 10th క్లాస్ 12th క్లాస్ వచ్చిన తర్వాత మీకు అనిపించింది అనుకోండి, నాకు ఈ లైఫ్ ఇది ఓకే బాగానే ఉంది నేర్చుకున్నానని, బట్ ఐ విల్ గో బ్యాక్ టు ద కార్పొరేట్ వరల్డ్. నేను వెళ్ళి ఏదో ఇంజనీరింగో, మెడిసినో, ఆర్కిటెక్చరో, జర్నలిజమో ఏదో కోర్స్ చేసుకొని నేను నా రెగ్యులర్ ఉద్యోగం చేసుకుంటా అంటాడు, విచ్ ఇస్ ఫైన్. కానీ మద్రాసాలో చదువుతున్న బాబుకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి సాయి గారు, వాళ్ళకి ఎక్స్ట్రా టీచింగ్ లేదు. వాళ్ళు నేర్చుకుంటుంది ఓన్లీ దిస్ రిలీజియస్ టీచింగ్. 10th తర్వాత ఈ 10th అంటే వాళ్ళకి 10th అని లేదు, 10th అని ఒక ఏజ్ గ్రూప్ తీసుకుందాం. 10th క్లాస్కి వచ్చిన ఆ ఏజ్ గ్రూప్కి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అది పెద్ద ప్రాబ్లం. వీళ్ళని ప్రైవేట్ స్కూల్ పంపించవచ్చు, అక్కడ కూడా లేదు. 6th తర్వాత ఈ అబ్బాయి అమ్మాయి అంటుంది నాకు అసలు ఇది నచ్చలేదు, నేను వెళ్ళిపోతానంటే పోనీయారు, ఎందుకంటే వాళ్ళు ఒకటి స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సెకండ్, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, మీరు టేబుల్స్ తెలియదు, మ్యాథమెటిక్స్ టేబుల్స్, మీకు పైథాగరస్ థియరం తెలియదు, మీకు ఏం తెలియదు, ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తెలియదు, మీకు ఏం చేసుకుంటారు మీరు బయటకు వెళ్ళి. సో పిల్లలకి ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అక్కడే ఇంపార్టెంట్ సాయి గారు. వీళ్ళిద్దరు అన్నారు కదా, అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే కరెక్ట్, మద్రసాస్ క్యాన్ ఫంక్షన్. మద్రసాస్ అని కూడా చెప్పలేదు, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్. అది సిక్ ఉండొచ్చు, పార్సీ ఉండొచ్చు, జైన్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు. మనం మైనారిటీ అనగానే ముస్లిమ్స్ ఒకటే అనుకుంటాం, దాని తర్వాత క్రిస్టియన్స్. కానీ జైన్స్ని, పార్సీస్ని, సిక్ అండ్ యూనో మిగతా కమ్యూనిటీ, చిన్న చిన్న కమ్యూనిటీస్ ఉన్నాయి, కొంకనీస్ ఉన్నారు, చిన్న రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ రెండు ఉన్నాయి. లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, రిలీజియస్ ఒకటే కాదు, లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా ఉన్నారు మన దేశంలో. వీళ్ళందరికీ మనం ఏం చెప్తారు, మైనారిటీ స్టేటస్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఏం చెప్పారంటే ద స్టేట్ హ్యాస్ అ రోల్. అక్కడే వస్తుంది చాలా ఇంపార్టెంట్. అంటే యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్, ఇది అన్ని స్టేట్స్కి బాధ, అది నాట్ జస్ట్ యోగి. మనం చూద్దాం తెలంగాణలో ఏం చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ అని, ఇక్కడ గవర్నమెంట్ని కూడా ఇన్స్పెక్షన్ మొదలు పెడతారని చూద్దాం. రిక్రూట్మెంట్, మీరు ఏ టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారు, ఏ సిలబస్ నేర్పిస్తున్నారు, ఎట్లాంటి స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇదన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పటి నుంచి ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దాకా లోపల వెళ్ళనియరు వాళ్ళు, మైనారిటీ ఎడ్యుకేషన్. ఇదే ప్రాబ్లం ఇప్పుడు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ రాబోతుంది. ఈ కేసు ఇండైరెక్ట్లీ వాళ్ళకు కూడా ఇంపాక్ట్ చేసింది, ఎందుకంటే ఇది వెళ్ళింది మద్రసా వాళ్ళు, కానీ సుప్రీంకోర్టు చెప్పింది మైనారిటీ ఇన్స్టిట్యూషన్. సో ఫస్ట్ సింపుల్ వర్డ్ సుప్రీంకోర్టు యూజ్ చేస్తుందంటే రైట్ టు అడ్మినిస్టర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ బాడీ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అంటే అంత మీ ఫేవర్లో లేరు, మీరు అన్నీ చేసుకోలేరు. సో స్టేట్ గవర్నమెంట్కి దీంట్లో ఒక రోల్ ఉంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అంటే దీంట్లో వీళ్ళు యూజువల్లీ ఏం చేస్తారు సాయి గారు, ఒక సర్టిఫికేట్స్ గ్రాంట్ చేస్తారు వీళ్ళు. ఎవరు, మద్రసా వాళ్ళు. ఫాస్ట్లీ అని చెప్పి సర్టిఫికేట్ ఒకటి ఉంది, ఫాజిల్ అండ్ కామిల్ అని చెప్పి డిగ్రీలు ఇస్తారు వీళ్ళు. అది కొట్టిపడేశారు సుప్రీంకోర్టు. నో, డిగ్రీస్ కావాలంటే యూజీసీ రికగ్నైజ్ చేయాలి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మీరు ఏది కావాలంటే మీరు డిగ్రీ లేలేరు. సో ఆలోచించండి, ఒక అబ్బాయి అమ్మాయో 12వ తరగతి ఏజ్ గ్రూప్లో లేకుంటే మళ్ళీ డిగ్రీ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఎడ్యుకేషన్ లేకుండా బయటకు వస్తున్నారు సాయి గారు, సర్టిఫికేట్ లేకుండా. అట్లీస్ట్ ఇఫ్ దే ఆర్ టైడ్ అప్ విత్ యూజీసీ సర్టిఫికేట్ ఒకటి, ఓపెన్ లైన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ స్కూల్, ఏదైనా ఒక సిస్టమ్ నుంచి. ఇది ఏం లేదు ఇప్పుడు వీళ్ళకి. సో అది కొట్టిపడేస్తారు. సో బేసిక్లీ సుప్రీంకోర్టు ఏం చేశారంటే స్టేట్ క్యాన్ రెగ్యులేట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను చెప్పాను దీనికన్నా ముందు, స్టడీ, క్వాలిఫికేషన్, అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్, హెల్త్, హైజీన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ లైబ్రరీస్. దీంట్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్. వీళ్ళు ఎవరు కావాలో వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ నాకు తెలియదు తెలంగాణలో, కానీ కేరళలో ఈవెన్ జీతం ఇచ్చేది గవర్నమెంట్ అక్కడ. కానీ గవర్నమెంట్ ఏమంటారు, మేము డైరెక్ట్ ఇవ్వట్లేదంటే, వాళ్ళు ఏదో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తున్నారు, మైనారిటీ అఫేర్స్ మినిస్ట్రీకి ఇస్తున్నారు, వాళ్ళు జీతం ఇస్తున్నారు, పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఆలోచించండి. యూజువలీ మద్రసాస్లో ఏం చేస్తారు సాయి గారు, టెంపరీగా వస్తారు, రోజుకి 2 గంటలు చెప్పేసి వెళ్ళిపోతారు. ఒక ఆయన, ఇంకొక ఆయన 2 గంటలు చెప్తాడు, ఇంకొక ఆయన 2 గంటలకు వస్తాడు. అట్లా పీపుల్ స్ప్లిట్ ద జాబ్. అంటే వాళ్ళు రెగ్యులర్ జాబ్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారన్నమాట.
లేకుంటే ఎక్కడో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో మాస్క్లో మస్జిద్లో ఇంకెక్కడ పనిచేస్తున్న వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చెప్పి వాళ్ళ లెసన్ చెప్పేసి వెళ్ళిపోతారు రిలీజియస్ లెసన్స్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి వస్తుంది నేను అనుకుంటాను బహుశా, ఎందుకంటే అదే స్టేట్ గవర్నమెంట్ ఒక లా చట్టం తీసుకురమ్మన్నారు, చట్టం కాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టమన్నారు. సో డెఫినెట్లీ ఈ డైవర్సిటీ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద స్టేట్ ఇప్పుడు ఇంటర్ఫియర్ చేయొచ్చు. రేపు ఇప్పుడు దాకా ఢిల్లీలో అన్నిటికన్నా మంచి ఎగ్జాంపుల్ సెయింట్ స్టీఫెన్స్. మేము ఎవరిని పట్టించుకోమని లాస్ట్ మంత్ కూడా వాళ్ళు చెప్పారు ఢిల్లీ హైకోర్టుకి. మైనారిటీ ఇన్స్టిట్యూషన్, మమ్మల్ని ఎవరు చేయబెట్టలేరు. అనదర్ థింగ్, రైట్ టు ఎడ్యుకేషన్ మీకు చెప్పాను సాయి గారు దీనికన్నా ముందు. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ నౌ అప్లికబుల్ టు మైనారిటీ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు దాకా వీళ్ళు ఏం చెప్పారు, రైట్ టు ఎడ్యుకేషన్ మా దాంట్లో లేదు, మాకు అప్లికబుల్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాల్లో మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. మీరు పేద పిల్లల్ని చదివి చెప్పక్కర్లేదు, మీరు తీసుకోండి కానీ మేము రియంబర్స్మెంట్ చేయం ఫీజు మీకు. వెరస్ ప్రైవేట్ స్కూల్స్ రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకోవాల్సింది. మీరు ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ అయినా కానీ 25% పిల్లల్ని ఫ్రమ్ పువర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ తీసుకోవాలి. ఎవరు ఫీజు కడతారు దాన్ని? గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ ఫీజు కట్టి సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్లలంతా ఏం చేస్తారో వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత. సో కోర్టు ఏం చెప్పారంటే ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టికల్ 30లో RTE యాక్ట్ అప్లికబుల్ టు మైనారిటీ మస్ట్ రెస్పెక్ట్ దర్ అటానమీ అన్నారు, విచ్ వెరీ గుడ్. రెస్పెక్ట్ చేయాలన్నారు అటానమీ. కానీ రెస్పెక్ట్ అంటే ఏంటి? యూ కెనాట్ సే దట్ ఐ విల్ నాట్ టేక్, మస్ట్ రెస్పెక్ట్ ద అటానమీ అన్నారు, అంతే, ఇంకేం చెప్పలేదు. సో ఇంపార్టెంట్గా ఈ జడ్జిమెంట్లో సాయి గారు చాలా మటుకు ఇంగ్లీష్లో అంటారు లీవ్ అండ్ లెట్ లీవ్, ఇన్ఫాక్ట్ అంటే యూజ్ చేశారు ఆ వర్డ్, లీవ్ అండ్ లెట్ లీవ్. అది ఆ పాలసీ ఉండాలి. ఎడ్యుకేషన్ మిగతా వాళ్ళని జీవించని అంటే ఎడ్యుకేషన్ అండ్ రిలీజియస్ రైట్ రెండు ఉండాలి, ఒకటే నడవదు. అండ్ ఇండియన్ సెక్యులరిజం గురించి ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చారు, అది నో ప్రాబ్లం. సో ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా పొలిటికలీ ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మద్రాసాలు నడిపించుకోండి కానీ స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడే గొడవ వస్తుంది, ఎందుకంటే వీళ్ళు అన్నారు ఒరిజినల్లీ స్టేట్ గవర్నమెంట్ రూల్ లేకుండే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేసిన ఇద్దరు ఇన్స్టిట్యూషన్స్ ముస్లిం ఇన్స్టిట్యూషన్స్. ఓకే, వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉత్తరప్రదేశ్ మన అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి కేసు వేశారు, కానీ అది కొట్టిపడేశారు హైకోర్టు, మొత్తం చట్టాన్ని కొట్టిపడేశారు. సో దిస్ హెస్ బీన్ కరెక్టెడ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. సో డే టు డే అడ్మినిస్ట్రేషన్ 2004 యాక్ట్లో లేకుండే, అది ఇప్పుడు ఉంది. డే టు డే దే కెన్ చెక్. ఇంకోటి మద్రసా యాక్ట్ విచ్ మస్ట్ బీ స్టూడెంట్స్ రికగ్నైజ్ ఇన్ మద్రసాస్ మస్ట్ అటైన్ ఎ మినిమమ్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ which will allow them to effectively participate in the society and earn a living. అంటే ఒక మినిమం లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తే వాడు బయటికి వెళ్ళి ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ఉద్యోగం చేయాలంటే వాడు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, వాడు సైన్స్ నేర్చుకోవాలి, వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి క్వాలిఫైడ్గా ఉండాలి. ఇది ప్రాబ్లం. సో ఓన్లీ రిలీజియస్ ఎడ్యుకేషన్ పెట్టి మీరు ఇంకా ఏం చేయలేరు. నేను చెప్పినట్లు ఫాజిల్ విచ్ ఇస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ కామిల్ విచ్ ఇస్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈజ్ బియాండ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ఎ లెజిస్లేచర్. అంటే 2004 యాక్ట్ నడవదు, చల్లదు, అది యూజీసీ యాక్ట్ కింద వస్తుంది. సో కొట్టుపడేశారు. కరెక్ట్, అది బిగ్ బ్లో. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఈ మన దగ్గర వచ్చి ఆర్మ్ చైర్ క్రిటిక్స్ అంటారు చూడండి, మేము గెలిచేసాం కేసు అని చెప్పేసి, వీళ్ళకి ఇది ఏం అర్థం కాదు. సో డెఫినెట్లీ క్లాస్ 12 తర్వాత వీళ్ళు డెఫినెట్లీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తారో భగవాన్ జానే, ఎందుకంటే ఇది ఎక్కడ పోయి ఏం చేస్తారో మనకు తెలియదు. అది ఇంకోటి సెక్షన్ 28(3)లో ఒకటి ఉంది విచ్ ప్రొహిబిట్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టేట్ అండ్ రికగ్నైజ్ స్టేట్ ఫండ్ ఫ్రమ్ కంపెల్ టు గివ్ రిసీవ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. అది ఇంకోటి ఉంది, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్కి స్టేట్ ఫండెడ్ రికగ్నిషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. సో అది కూడా డెఫినెట్లీ ఇఫ్ ఇట్ రిసీవ్ స్టేట్ ఫండింగ్ అది కూడా స్టేట్ గవర్నమెంట్ కింద వస్తుంది. అండ్ దే ఆర్ కంపెల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పారు. సో డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ సాయి గారు చేయాల్సిందే. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇంకా ముందుకు వెళ్తే దీనికి కొంచెం క్లారిటీ వస్తుంది. కానీ మిగతా స్టేట్స్లో ఏం చేస్తారు అనేది నాకు ఒక పెద్ద డౌట్ ఉంది. అది చూడాల్సిందే వీళ్ళు ఏం చేస్తారో. తెలంగాణ లాంటి స్టేట్లో మన కోర్టుకి వెళ్ళి ఇక్కడున్న బీజేపీ వాళ్ళో లేకుంటే విశ్వ హిందూ పరిషదో వీళ్ళు ఎవరైనా వెళ్ళి క్వశ్చన్ చేయాలి, ఇది ఇక్కడ ఎందుకు జరగట్లేదు, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చారు కదా, కామిల్ డిగ్రీ ఫాజిల్ డిగ్రీస్ వ్యాలిడ్ కాదు, ఇక్కడ టీచర్స్ రిక్రూట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చెక్ చేయాలి, అది వీళ్ళు గ్రూప్ 1 రాసి చేస్తారా, ఏం చేస్తారు, ఇక్కడ టెస్ట్ రాసి ఎగ్జామ్ పాస్ అయినాక తీసుకుంటారా, బిగ్ క్వశ్చన్. ఎస్ సార్, ఇక్కడ మీరు ఒక లీడ్ అయితే ఇచ్చారు, లెట్స్ సీ ఎవరన్నా దానికి రెస్పాండ్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి